మూడు ప్రధాన పార్టీలు 17 సీట్లు తెలంగాణలో టఫ్ ఫైట్ నడుస్తోంది. పరస్పర ఆరోపణలు, వాగ్దానాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్, ఈసారి గెలిచి చూపిస్తామని బీఆర్ఎస్, 10 సీట్లు పక్కా అంటూ బీజేపీ, ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమా ఉన్నారు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ కానుంది. ప్రచార ఘట్టం తారా స్థాయికి చేరుకుంది. కమలం పార్టీ కొత్త వ్యూహాన్ని రచిస్తే కారు పార్టీ స్పీడ్ పెంచింది. మళ్లీ అసెంబ్లీ రిజల్ట్ రిపీట్ చేయాలని అటు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. 14 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని బీఆర్ఎస్ భూస్థాపితం చేస్తామంటూ సవాల్ విసురుతోంది. ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 50 సభలు, 15 రోడ్ షోలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలోనూ సీఎం రేవంత్ పాల్గొననున్నారు. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలను రేవంత్ హాజరు కానున్నారు. ఇక అలాగే ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్ భారీ ఈవెంట్ల ప్లాన్ చేస్తోంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా స్కెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. గురువారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలను పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిన గులాబీ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ ఈ సమావేశంలోనే బీఫారాలు అందజేయనున్నారు. ఇక తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ప్రజలకు వాగ్దానాలతో పాటు ఇతర పార్టీల విమర్శనాస్త్రాలు సంధించేందుకు ఎవరికి వారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి చేకొడతారో చూడాలి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, స్వాతి, మొత్తానికి ఇటు రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానమైన 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా తగ్గాపోరుగా నడుస్తా ఉంది. ఇప్పటికే ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అందరూ అభ్యర్థులను కేటాయించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 14 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. ఇంకా 3 పార్లమెంటు విషయాలకు వస్తే ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులని ఇంతవరకు కూడా ఫైనల్ గాని పరిస్థితి కనిపిస్తా ఉంది. కేవలం ఇంకా 2 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా నామినేషన్లకు ఈ రోజు అర్ధరాత్రి లేదంటే రేపు కూడా రేపట్లోగా ఖచ్చితంగా ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ప్రకటించినటువంటి 14 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన వాటిపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి అభ్యర్థి నామినేషన్ కూడా స్వయంగా హాజరవుతా ఉన్నాడు. అదేవిధంగా నామినేషన్ ని అట్టహాసంగా నిర్వహిస్తూ కూడా ఆ తర్వాత వెనువెంటనే నామినేషన్ అనంతరం కూడా భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేసుకున్నారు. ప్రతిరోజు కూడా 2 నుంచి 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా బహిరంగ సభలు, నామినేషన్లు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి పాల్గొంటా ఉన్నాడు. ఇప్పటికే మహబూబ్ నగర్, మహబాద్, అదేవిధంగా భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్ సంబంధించి కూడా నామినేషన్ల కార్యక్రమంలో కూడా స్వయంగా పాల్గొన్నాడు. నిన్న కూడా చేవల్లో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజు 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు, నామినేషన్లకు కూడా పాల్గొంటా ఉన్నాడు స్వయంగా. ఇప్పటికే రాష్ట్ర పిసిసిగా ఉన్న నేపథ్యం కావచ్చు, ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వేళ కూడా మిగతా రాష్ట్రాలకు కూడా ప్రచారం నిమిత్తం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఇప్పటికే కేరళ, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం స్వయంగా రాహుల్ గాంధీ పోటీలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో, అదేవిధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి
కేసీ వేణుగోపాల్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఇప్పటికే ప్రచారం చేశాడు. మొన్న కర్ణాటకలో కూడా ప్రచారం చేశాడు. మరో 2 రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటు నామినేషన్ కార్యక్రమాలకు వెళ్తూ కూడా భారీ బహిరంగ సభలోకి వెళ్తా ఉన్నాడు. రాష్ట్రంలో అనూహ్యంగా స్పందన వస్తా ఉంది. ఇప్పటికే ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కావచ్చు 64 స్థానాలపైన గెలిచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో నిలదొక్కున్న ప్రయత్నంలో ఖచ్చితంగా ఈసారి ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంటు స్థానాలకు పైగా గెలవాలనే ఏకైక లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దీనికి సంబంధించి కూడా అందుకే ఆచితూచి వ్యవహరిస్తూ కూడా అభ్యర్థులను నిర్ణయిస్తా ఉంది. అందుకోసమే మిగతా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కొంత ఆలస్యం అవుతా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు సాయంత్రంలోగా కూడా అభ్యర్థులను మిగతా 3 అభ్యర్థులను కూడా నిర్ణయించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా కూడా ఖచ్చితంగా ఈసారి 14 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తూ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా వెళ్తా ఉన్నారు. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా వచ్చే నెల మొదటి వారంలో కూడా ప్రచారం చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో కావచ్చు, రాష్ట్రంలో కూడా ఇప్పటికే గత ఎన్నికల్లో కూడా 4 పార్లమెంట్ స్థానాలకు గెలువచ్చిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా 10 స్థానాలకు పైగా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 14 స్థానాలకు పైగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి పాలైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ గెలిచి మరోసారి తన సత్తా చాటేందుకు బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రాష్ట్రంలో మారిన నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీ మాత్రం 10 స్థానాలకు పైగా గెలుచుకుంటామనే ధీమా మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.